In progress. ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. పర్సనల్ క్వశ్చన్స్ ఉంటే నాకు తర్వాత కాల్ చేయండి. ఈ మెడిటేషన్‌కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగవచ్చు. ఎనీ క్వశ్చన్స్? సో, ఈ మూడవ ప్రిన్సిపల్‌కి మనము ఇప్పుడు పాటిస్తున్నాము. అదేంటంటే ఆలోచించడము. అంటే మనది ఆలోచన అనేది సరియైన ఆలోచన అయి ఉండాలి. ఇప్పుడు సాక్షిభూతంగా ఉండడము, లేకపోతే స్థితప్రజ్ఞతతో ఉండడము అనే మాటలు బాగా వాడుతూ ఉంటారు జ్ఞానులు. అలా ఉండండి అంటే ఎలా ఉంటారు? అదేమిటో తెలియాలి గదా! ఎలాగో తెలియాలి గదా! ఎలా ఉండాలి అంటే దానికన్నా ముందుగా ఏదో ఒక స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ ఏంటంటే యాక్సెప్టెన్స్ అనమాట. అంటే మనము మన మన ఉన్న స్థితిని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మన ఉన్నత స్థితికి ఎదగడానికి మనకు మార్గము దొరుకుతుంది. ఉన్నత స్థితికి ఏది ఇలా పెంచేదు. మహిమలేం జరిగిపోవు. ఒక మార్గం దొరుకుతుంది. ఆ మార్గానికి ఆ మార్గం ఎలా ఏర్పడుతుంది అన్నది అగైన్ మళ్ళీ మన పనే. ఆ దొరికిన మార్గాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్త పడడం కూడా మన పనే. అంతా మన పనే. అంతా కూడా మన పనే. సో, అది సరైన మార్గమా కాదా అనేటువంటి సందేహము లేకుండా ఆ వస్తున్నది ఒక సమృద్ధిని కల్పించడానికే వస్తున్న మార్గము అని అర్థం చేసుకొని దాన్ని పాడు చేసుకోకుండా చెయ్యడము మన పనే. అంటే దీనంతటికీ మళ్ళీ ఎనర్జీసే కావాలి. అంటే ఇదంతా కూడా ఒక పాజిటివ్ అనమాట. పాజిటివ్ ఆలోచన ఇది. ఇదంతా ఈ ఈ ఈ స్టెప్పులన్నీ కలిపితే ఒక పాజిటివ్ ఆలోచన. సో, ఎప్పుడైతే ఇటువంటి పాజిటివ్ ఆలోచన మనం చేయగలుగుతామో, దానికేముండాలి? బారుగా ఎనర్జీస్ ఉండాలి. ఏదో బిట్స్ అండ్ పీసెస్ లాగా ఉంటే కుదరదు. బ్రోకెన్ హార్ట్స్ అంటారు. బ్రోకెన్ హార్ట్ అంటే ఏదో ప్రేమికుల మధ్య వాడే ఇది గాదు. హార్ట్ అంటే ఓన్లీ అదే అని కాదు. అది వేరు మళ్ళీను. అదేంటి ఆ ప్రేమ అనేది ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటదా? అవతల వ్యక్తి మీద కూడా ఆధారపడి ఉంటది. సో, దాని గురించి మాట్లాడుతున్నా. బ్రోకెన్ హార్ట్ అంటే ఇలా చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్‌గా ఉంటే ఎనర్జీస్ బారుగా లేకపోతే వాళ్ళు ఎక్కువ కాలం ఏది కంప్లీట్ జేయలేరు. సో, అటువంటి బ్రోకెన్ హార్ట్స్ అన్నిటిని మన చుట్టూ పెట్టుకొని మనం సాధించేది ఏమీ లేదు. అది కూడా చూడండి. మనదే బ్రోకెన్ హార్ట్ అయితే అసలు అవసరమే లేదు ఇంక ఆలోచించడానికి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. సో, కాబట్టి వాటన్నిటిని మనం రిపేర్ చేసుకోవాలి. అప్పుడు ఒక పాజిటివ్ శక్తివంతులం అవుతామనమాట. ఒక శక్తి. ఆ పాజిటివ్ శక్తి ఎప్పుడు కూడా మన చుట్టూ అలాగా ఒక వైఫై లాగా తిరుగుతూ ఉంటుంది. కంప్లీట్‌గా ప్రతి కణములోని ఆ కణముల మధ్య భాగంలో కూడా మనకు ఆ పాజిటివ్ శక్తి ఉండాలి. అప్పుడు ఆలోచన అనేది ఒక ఆలోచనలో ఇన్ని స్టెప్పులున్నాయి. అప్పుడు మనం సరైన ఆలోచన చేస్తాం. ఒక పాజిటివ్ ఆలోచన చేస్తాం. ఒక పాజిటివ్ మార్గాన్ని వేసుకుంటాం. దేనికి? అబండెన్స్ కోసం. అది ఇప్పుడు మనం అర్థం చేసుకొని చేయవలసిన ఇదనమాట. అరే! ఇప్పుడు ఆ రూ. 5 ఉంది. ఒకప్పుడు మా దగ్గర రూ. 100 ఉండేది. ఇప్పుడు ఈరోజు రూ. 5 దిగిపోయానికి అనుకుని ఆ రూ. 100 గురించి బాధపడుతూ ఉండకూడదు. అయిపోయింది అక్కడ కాలానికి అక్కడ ఖర్చు పెట్టేసాం కదా! ఇప్పుడు రూ. 5కొచ్చాం. మన ఎనర్జీ కూడా అట్లనే చేస్తాం మనం. తెలిసి తెలియక రకరకాలుగా వాడేస్తాం. సో, డబ్బులంటే మన పైసలు లెక్కెట్టుకోవచ్చు కాబట్టి
అదొక్కటే తెలుస్తుంది మనకి. డబ్బులు, బంగారము, వస్తు రూపంలో టచ్ చేయొచ్చు, కళ్ళతో చూడొచ్చు, వాసన, వీటన్నిటితో పంచేంద్రియాలతో మనం సెన్స్ చేయగలిగేవి ఏవుంటాయి? డబ్బులుంటాయి. ఇట్లాంటి వాటి మీద మనకు తెలుస్తుంది అవి గనక తరిగితే. మరి ఎనర్జీ మాట ఏమిటి? అది ఎప్పుడు పడితే అప్పుడే, ఎక్కడ పడితే అక్కడే, ఎలా పడితే అలా వదిలేసుకుంటూ ఉంటాం ఎనర్జీని. సో, కాబట్టి ఎనర్జీస్ అన్నిటినీ కూడా దుర్వినియోగపరుచుకోకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే మనము థింక్ చేయడానికి ఒక పాజిటివ్ ఆలోచనకి చాలా మార్గం వేస్తుందన్నమాట. సో, ఇప్పుడు ఈ ఉన్న స్థితిని మనము ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశామో, ఇక నెక్స్ట్ మనం చేసేది పాజిటివ్ ఆలోచనే. అప్పుడు మనకు దొరికేది పాజిటివ్ మార్గమే. అప్పుడు రూ. 5 నుంచి రూ. 50కి వెళ్ళకపోతే అడగండి. సో, ఆ విధంగా మనము ఈ ఈ 1 వీక్ కూడా ఆలోచనలు చేస్తూ ఉండాలి. ఎప్పుడెప్పుడో ఆగిపోయిన జీవితంలో ఆగిపోయిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా! వాటిని మళ్ళీ తవ్వి తీసుకోండి. చూడండి ఏదైనా రిపేర్ చేసుకోగలరేమో. చేయలేకపోతే వదిలేద్దాం. చేయగలిగినవి ఏవైనా ఉన్నాయేమో చిన్న చిన్నవి, చిన్న చిన్నవే. ఇంక పెద్ద పెద్ద ఈవెంట్స్ అక్కర్లేదు మనకి. చిన్న చిన్నవి స్టార్ట్ చేయాలన్నమాట. ఆ తర్వాత మనము ఎప్పుడైతే ఫీల్ అవ్వాలి, విశ్వసించాలి. థింక్ చేయడము, ఆ పాజిటివ్ ఆలోచన, దాన్ని మనము విశ్వసించడము, దాన్ని ఫీల్ అవ్వడము. ఆ ఆలోచన మనకు సక్సెస్ అయింది. మన చుట్టూ ఆలోచన అనేది వచ్చినప్పుడు, ఆ మార్గము దొరికినప్పుడు, ఆ మార్గాన్ని ఇంకెంత బాగా తీర్చిదిద్దుకోవచ్చు అనే దాన్ని ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజినేషన్ చేసుకుంటూ ఫీల్ అవుతూ, తర్వాత దాన్ని నమ్మాలి, విశ్వసించాలి. మన ఆలోచన కరెక్ట్. మనకు దొరికిన మార్గం కరెక్ట్. ఆ బిలీఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ప్రతి ఒక్కరు చాలా లైట్‌గా తీసుకుంటారు. అది బిలీవ్ చేస్తున్నారో, బిలీవ్ చేయట్లేదో కూడా తెలీదు. ప్రతి ఒక్కటి లైట్‌గా తీసుకుంటూ ఉంటారు. సో, కొన్ని విషయాల్లో లైట్‌గా తీసుకోవడం మంచిదే. కానీ అన్ని విషయాల్లో కాదు. సో, వాటి యొక్క బౌండరీస్‌ని కూడా చూసుకోవాలి మనం. ఏది లైట్‌గా తీసుకోవాలి, ఏది లైట్‌గా తీసుకోకూడదు. అదెలా తెలుస్తుంది గౌతమి గారు? అదే మరి తెలుసుకోవాలి. చాలా విషయాలు తెలీదు కానీ తెలుసుకోవాలన్నమాట. సో, అందువల్ల మనకు సరైన ఎనర్జీస్ కావాలి దానికి. ఎప్పుడు కూడా ఇంకోటేంటంటే, ఎప్పుడు కూడా ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో ముఖ్యంగా కావాల్సిందేంటంటే, ట్రూ టు అవర్-సెల్వ్స్. మనకు మనము చాలా ట్రూగా ఉండాలి. అంటే ఎట్లా అంటే మనకి మనం ట్రూగా ఉండాలి అంటే నటన అనేది ఉండకూడదనమాట. నటన అనేది మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం చెప్పండి? ఇప్పుడు చిన్న పిల్లలు చాలా ట్రాన్స్‌పరెంట్‌గా వాళ్ళ మైండ్‌లో ఏదుంటది చెప్పేస్తారు. వాళ్ళు లోపల ఎలా ఉన్నారో బయట కూడా అలాగే ఉంటారు. రైట్? మన పుట్టిన దగ్గర నుంచి అలాగా ఉండి, సడెన్‌గా మనము మాయ అనే దాన్ని ఎక్కడ నేర్చుకుంటున్నాము? పుట్టుక నుంచి రాలేదు గదా! పుట్టుక నుంచి లేదు. బయట నుంచి నేర్చుకుంటున్నాము. ఎందుకు? బయట ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉండడం వల్ల. ఆటోమేటిక్‌గా ఏంటంటే, మనల్ని కూడా మనము ఎంత బాగా బయట కనెక్ట్ అవుతామంటే, మనం ఏంటో కూడా మనం తెలుసుకోలేని పరిస్థితి. బయటదే మనము అనేటువంటి భ్రమలో పడిపోయేంతలాగా మనము బయట కనెక్ట్ అయి ఉంటామనమాట. అప్పుడు మనకు మనం ట్రూగా ఉండము అప్పుడు. అటువంటి స్టేజ్‌లో. మనకు మనం ట్రూగా ఉండాలి అంటే, మనం ఎక్కువ శాతము దేవునికి కనెక్ట్ అవ్వాలి. దేవుడు అంటే దేవుడు అనుకోండి, ప్రకృతి అనుకోండి, వాటెవర్ ఇట్ ఈస్. స్పిరిచ్యువల్‌గా మనం కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు, బయట తక్కువ నటిస్తాం. ఇప్పుడు చూడండి మనం ఎప్పుడు బయట ఉన్నాం అనుకోండి, ఏమిటి మనము అలవాటు చేసుకుంటున్నాము? నటన అలవాటు చేసుకుంటాం. అయిన దానికి, కాని దానికి ప్రతి వాళ్ళతోని కూడా ఇంప్రెస్ చేస్తూ మాట్లాడడము. లేకపోతే ప్రతీదీ కూడా
అవతల వాడి కోపం రాకుండా మనం జాగ్రత్త పడుతూ వాడు సరైన వాళ్ళు కాకపోయినా కూడా ఎందుకు వచ్చిన బాధ వాళ్ళతోటి, ఇవాళ కాదు రేపైనా వాళ్ళతో మనకి ఏదైనా పని పడుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన. సో మొత్తం లైఫ్ అంతా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరు ఎవరితోని ట్రూగా ఉండరు. అది అలవాటు అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందంటే, మనతో మనం కూడా ట్రూగా ఉండమనమాట. వి డోంట్ నో అసలు మనం ఏంటో కూడా మనకి తెలియదు. అసలు యాక్చువల్‌గా మనం ఏంటి అన్నది కూడా మనకి తెలియదు. సో అది ఎప్పుడు తెలుస్తుంది అంటే, నువ్వు ఎక్కువ శాతం స్పిరిచ్యువల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటే, ఇక్కడ నువ్వు తక్కువ నువ్వు క నటిస్తావన్నమాట. నటన తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ ఒరిజినాలిటీ పెరుగుతూ ఉంటే నటన తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇటుపక్క మనం బాగా కనెక్ట్ అయ్యి ఉంటే నటన పెరిగిపోతూ ఉంటుంది. ఇటుపక్క స్పిరిచువాలిటీ జీరో అయిపోతూ ఉంటుంది. అంతే. అదే మనం అర్థం చేసుకోవాలి. సో అది అర్థం చేసుకొని మనం ఎటుపక్క మనం ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉంటే, ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉండడం అంటే ఏంటంటే, ఎప్పుడూ పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వడమా అదని. పూర్ణాత్మ అనేది అయితే మెడిటేషన్‌తో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండడమా, అలా స్పిరిచువల్ బుక్స్ 24 గంటలు చదువుతూ ఉండడమా, అది కాదు. ఎప్పుడూ కూడా మనము కనెక్ట్ అవ్వవలసింది ప్రకృతితో కనెక్ట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మెడిటేషన్‌లో ఏదో రోజుకి ఒక గంట సేపు కూర్చుంటున్నాము ఏదో ఒక టైంలో. అప్పుడు ఏం చేస్తున్నాము? లైఫ్ ఎనర్జీస్‌ని లైట్ ఎనర్జీస్ వాటితో మనం యాక్సెస్ ఏర్పాటు చేసుకొని కనెక్ట్ అవుతున్నాం. రైట్? సో, అంతేనా? బయట ప్రకృతితో కూడా కనెక్ట్ అవ్వాలి. పొద్దున్న సూర్యుడొస్తున్నాడు. పిచ్చుకలవి అరుస్తున్నాయి. మనకు ప్రకృతి ఎక్కడ లేదు? మన తోటలో చిలుకలొస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే, మన సర్వవ్యాప్తమై ఉన్నాము. వాటిలో ఎనర్జీస్ మనం ఎక్కడి నుంచి ఎనర్జీస్ అని వాటిని యాక్సెస్ చేసుకుంటున్నామో మెడిటేషన్‌లో ఉన్నప్పుడు, విశ్వం నుంచి ఎనర్జీస్ కావాలంటున్నాం. విశ్వం అంటే ఏమిటి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎనర్జీలు? ప్రతి ఒక్క సోల్ నుంచి వస్తున్నాయి ఎనర్జీస్. పక్షి అందులో అన్నీ ఉంటాయి. మౌంటైన్స్ ఉన్నాయి. కొండలున్నాయి. హిల్స్, మౌంటైన్స్ పర్వతాలు, నదులు, చెట్లు, ఫారెస్ట్స్, జంతువులు, పక్షులు, మానవులు. మొత్తం ఆత్మ అనేది ఒక సింగిల్ మెటీరియల్. అది సర్వవ్యాప్తమై ఉంటుంది. ఒక పీస్ ఆఫ్ మెటీరియల్, ఒక పీస్ ఆఫ్ ఆత్మ మనలో లొకేట్ అయింది. మరో పీస్ మీలో, మరొక పీస్ ఆఫ్ మెటీరియల్ ఒక పులిలో, మరొక పీస్ ఆఫ్ మెటీరియల్ ఒక పెద్ద అక్వాటిక్ యానిమల్ ఏంటది వేల్‌లో. ఒక పీస్ ఆఫ్ మెటీరియల్ అనేది ఒక ప్రిమిటివ్ ఫిష్‌లో కూడా ఉంటుంది. సో, మనం ఏ స్థాయిలో ఉన్నామో, మన యొక్క ఆత్మ యొక్క స్థాయి ఆత్మ యొక్క ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటే అంత హైయర్ యానిమల్స్‌కి మనం కనెక్ట్ అవుతాం. కింద యానిమల్స్‌కి కనెక్ట్ అవ్వాలి అంటే ఇట్ టేక్స్ టైమ్. చాలా ఎనర్జీ మనం దానికి పొయ్యాలి. సో, అప్పుడప్పుడు అలా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. జూకెళ్ళడము, ఎక్వేరియంకెళ్ళడము అండ్ సీ మనకలా మన కనెక్షన్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. మెడిటేషన్ 24 మెడిటేషనా కాదు, అది కూడా మెడిటేషనే. వి ఇక్కడ కాన్షియస్‌నెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవడానికే మనం మెడిటేషన్ చేస్తున్నది. అది ఏ రూపంలో చేస్తే ఏముంది? పైగా మనకి మన మన ఎనర్జీస్ ఏ లెవెల్‌లో ఉన్నా కూడా మనకు తెలుస్తుంది. మనం బిలీవ్ చేయాలి. అని తీసి పడేయడానికి లేదు అవన్నీ గూడా. మనకేంటంటే ఒక సర్టెన్ లెవెల్‌కొచ్చిన తర్వాత అది కేవలం బ్రెయిన్ ఆడిస్తున్నదా? లేతే నిజంగా స్పిరిచ్యువల్‌గా జరుగుతున్నదా? అన్నది మనకి ఆ రెండిటి మధ్య డిఫరెన్స్ తెలిసిపోతుంది. అది ఇనీషియల్ స్టేజ్‌లో తెలీదు. అది కేవలము బ్రెయిన్ గేమా? లేకపోతే నిజంగా స్పిరిచ్యువల్‌గా మనం
మనము మనలో ఒక స్పిరిచువల్‌గా జరుగుతున్నదా అన్న విషయము మొదట్లో తెలియకపోవచ్చు. ఎందుకంటే మనం బిలీవ్ చేయం గదా! ఏదిని. అలాగని మైండ్‌ని బిలీవ్ చేయము. అలాగని సోల్‌ని బిలీవ్ చేయము. దేన్ని బిలీవ్ చేసే మైండ్ సెట్‌లో అప్పుడు ఉండము. కాబట్టి అటువంటి స్టేజ్‌లో మనకి ఇవన్నీ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఆ స్టేజ్ దాటిపోయిన తర్వాత ఇంకా కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. తెలుస్తుందది. ఒట్టి మైండ్ గేమ్ అయితే ఎలా ఉంటుంది, నిజంగా ఒక స్పిరిచ్యువల్ ప్రాసెస్ లోపల జరుగుతుంది. ఒక లైఫ్ ప్రాసెస్ జరుగుతుంది అనేటప్పుడు ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. అది మనకు చాలా క్లియర్‌గా ఆ ఉదాహరణలు మనకి క్లియర్‌గా మనకే తెలుస్తుంది. ఆ తెలియని టైంలోనే మనము రకరకాలుగా ఉంటాము. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు దేన్ని పట్టించుకోకపోవడం. దేన్ని పట్టించుకోకపోవడం అనేది అర్థం ఏంటి? నీకక్కడ ఏది ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఏది పట్టించుకోకపోవటం అంటే నిర్మోహంగా అహా! అది కాదు. అది నిర్మోహమాటంగా అది కాదు. నిర్మోహంగా మోహం లేకుండా ఉండడం. నేను దాని కాదు. కొంతమంది ఏంటే ప్రతీది లైట్‌గా తీసుకుంటుంటారు. అది ఓకే. హ్మ్. ఓకే. మోహం లేకుండా ఉండడము అది కాదిక్కడ నేను మాట్లాడేది. సో, కాబట్టి చూసుకోవాలనమాట. చూసుకొని మనము ఈ థింక్ చేయడము అంటే పాజిటివ్ ఆలోచన అనే దాంట్లో దానికన్నా ముఖ్యంగా ఒక పాజిటివ్ ఆలోచన రావాలంటే కంపల్సరీగా యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి అంటే, ఉన్న స్థితిలో యాక్సెప్టెన్స్ అనేది ఉన్నాది అంటే, దాన్నే ఇంకొక విధంగా సెల్ఫ్ లవ్ అని కూడా అంటారు. సెల్ఫ్ లవ్ అని కూడా అనేది కూడా సెల్ఫ్ లవ్ అనేది చాలా వైడ్ సబ్జెక్ట్ అది. భౌతిక స్థాయి నుంచి ఆధ్యాత్మిక స్థాయి వరకు ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం ఉన్న స్థితిని మనం అంగీకరించామో, మన మీద మనం ప్రేమ చూపించుకున్నట్టే. లేకపోతే నిరాశ పడుతూ, నిస్పృహ పడుతూ, ఇదే నా జీవితం అనుకుంటూ, ఇలాగే బ్రతకాలా? జీవితం అంటే ఇలా కూడా ఉంటుందా? ఇలాంటి పనికిమాలిన రకరకాల ప్రశ్నలు వేసుకుంటూ, ఎప్పటికీ మనం అంగీకరించకపోతే ఉన్న స్థితిని, ఆ స్థితిలోనే ఉండిపోవడం జరుగుతుంది. లేదా అంతకన్నా దిగజారిపోవడం జరుగుతుంది తప్ప, మరో మెట్టు పైకెళ్ళడానికి మాత్రం అవ్వదు. కాబట్టి ఒక పాజిటివ్ మార్గము దొరకాలన్నా, ఒక పాజిటివ్ ఆలోచన రావాలన్నా ముఖ్యమైనది యాక్సెప్టెన్స్. యాక్సెప్ట్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డబ్బులు సేవ్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్. పాత కథలే చెప్పుకుంటూ మా తాతలకు సంపంగి నూనె రాశారు ఏదో అంటారు చూసారా? ఆ విధంగా పాత కథలన్నీ వదిలేయాలి. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం నువ్వేంటి? అది ఇంపార్టెంట్. సో, కాబట్టి ఈ, ఈ విషయాల మీద ఫోకస్ చేస్తూ ఈ వీకంతా మనము ఆహ్, ఈ మెడిటేషన్స్ చేయాలన్నమాట. ఇంకా ఏదైనా ఉంటే మీరు ముందుగా ఒక పేపర్ మీద రాసుకొని, చూసుకొని కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకొని మీరు స్పెసిఫిక్‌గా కూడా మెడిటేషన్ చేయవచ్చు. ఓకేనా? ఎనీ క్వెషన్స్? క్వెషన్స్ ఏమి లేకపోతే మరి నేను ఇక ఆపుతాను నేను. ఓకే. మళ్ళీ రేపు కలుద్దాం ఇదే టైంకి. థాంక్ యూ సో మచ్.